ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2047 విజన్ ఏదైతే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోతున్న సందర్భంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలంటే రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలనే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక టార్గెట్ ట్రిలియన్ దానికి సంబంధించిన టార్గెట్ను ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి విజన్ డాక్యుమెంట్ తయారు చేసినాం. దాన్ని డిసెంబర్ 9 నుండి అమలు చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇందుకు సంబంధించి కొంత ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులను కానీ ఇతరత్ర అందరూ కూడా ఇందులో సలహా మండలి ఏర్పాటు చేసుకొని గ్రోత్ను ఏ విధంగా మనం వేగవంతం చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇవాళ చూస్తేనే 4 ఇంతల గ్రోత్ ఉంది. ఇలా మనం 200 బిలియన్ డాలర్లతోటి మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి 200 బిలియన్ డాలర్లతో ఉంది. దేశం మొత్తంలో 4 ట్రిలియన్లు ఉన్నాం. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 131 ట్రిలియన్లు మొత్తం ద్రవ్యోల్బణం ఉంటే అందుకు సంబంధించి అమెరికా ఒక్కటే దాదాపు 30 ట్రిలియన్స్ తోటి ఈరోజు నెంబర్ 1 స్థానంలో. చైనా దాని తదుపరి 14 ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం 600, 700, 500 బిలియన్లకు వెళ్తుండొచ్చు. కానీ ఒక $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారంగా ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ ప్రమోషన్లు ఇచ్చు కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు గురుకులాల వైపు వాళ్ళకు సంబంధించినటువంటి బెడ్ ఛార్జీలను పెంచడం కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు. ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యా రంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్లో బాసరా త్రిపుల్ చొప్పున ప్రతి విద్యా సంవత్సరం 180 చొప్పున 6 సంవత్సరాలకు 1080 మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది.